నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకటయ్యారు. తుంగభద్ర దగ్గర ఒక సందడి నెలకొంది. అయితే గతంలో ఇటు ఆంధ్రాలో వైఎస్ జగన్, అటు తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో ఒక ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తానికి నాగార్జున సాగర్ గేట్ల దగ్గర ఏం చేశారు? సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, వాస్తవానికి జల వివాదం ఇది ఒక జస్ట్ వ్యక్తులకో లేదంటే ఒక చిన్న కొద్ది ప్రాంతాలకో కొద్ది మంది జనాలకో ముడిపడి ఉంది కాదు, పూర్తిగా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటిది. కానీ వీటన్నిటిని తీసి పక్కన పెట్టి ఈరోజు తుంగభద్రకు సంబంధించి దాదాపు 70 గేట్లు, వీటన్నిటికీ మరమ్మతులు చేయించడం, వీటికి సంబంధించి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా డీకే శివకుమార్ గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈరోజు ఒక పండగ వాతావరణం. గతంలో ఈ యొక్క పండగ వాతావరణం ఎందుకు కనపడలేదు? అటు కేసీఆర్ కావచ్చు, ఇటు జగన్ కావచ్చు. దీని గురించి మీరు ఏం చెప్తారు? కేసీఆర్ జగన్ ఎప్పుడు కొట్టుకోలే, వాళ్ళు గురు శిష్యులు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది గురు శిష్య బంధం. కాకపోతే ఏంటి అంటే కేసీఆర్ చెప్పేవాడు, శిష్య నేను ఆంధ్ర సెంటిమెంట్ని ఇక్కడ రేగొడతాను, నువ్వు గమ్మునుండు అని చెప్పేవాడు. అట్లాగే ఎలక్షన్ వచ్చినప్పుడు నాగార్జున సాగర్ సగం ఆక్యుపై చేసేసుకో, తెలంగాణలో నేను కొంచెం ఓడిపోయే పరిస్థితి ఉన్నది, ఆ సెంటిమెంట్ పెట్టి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో కొంచెం మెజారిటీ సీట్లు కొట్టుకుంటాను నేను, కొంచెం పోలీసులను పంపించు అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులను పంపించాడు. జగన్మోహన్ రెడ్డి నాగార్జున సాగర్ సగం మాది ఆంధ్రప్రదేశ్దే, సగం మేము ఆక్యుపై చేస్తామని ఆక్యుపై చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే నాగార్జున సాగర్ సగం ఆక్యుపై చేశాడో, ఎలక్షన్ టైం సంగతి చెప్తున్నా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో చెప్తున్నా నేను. ఇక్కడ వెంటనే కేసీఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మొదలుపెట్టారు, చూడు నాగార్జున సాగర్ని ఆంధ్ర వాళ్ళు కబ్జా పెడుతున్నారు, నాగార్జున సాగర్ని కాపాడాలి అంటే అపర భగీరథుడైన కేసీఆర్ మళ్ళీ గెలవాలి, అసలు కేసీఆర్ వచ్చి ఇట్లా చెయ్యి అడ్డం పెడితే ఆగిపోతుంది, లేకపోతే ఆంధ్ర వాళ్ళు మొత్తం నాగార్జున సాగర్ని మొత్తం ఆక్యుపై చేసి నీళ్ళన్నీ వాళ్ళే వాడుకుంటారని ఆ రోజున ఎన్నికల టైంలో, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్యలో జరిగిన అతి పెద్ద డ్రామా ఇది. అంత పెద్ద డ్రామా ఆడారు అక్కడ. ఆయన ఆక్యుపై ఎవడు ఆక్యుపై చేయమన్నాడు? నాగార్జున సాగర్ సగం నీది అని ఎవడు చెప్పాడు నీకు? నువ్వు ఆక్యుపై చేయటం, ఇక్కడేమో కేసీఆర్ వచ్చి తెలంగాణ, అప్పట్లో ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రే కదా, నాగార్జున సాగర్ కాపాడాలంటే నేను ఉండాలి, నేను ఒక్కడనే అవతార పురుషుడిని, నేను ఇట్ట ఎడం చెయ్యి అడ్డం పెడితే ఆగిపోతుంది, మళ్ళీ నాకు ఓట్లు వేయండి అన్నాడు. ఇంత చెప్పినా కేసీఆర్కి నల్గొండ ఖమ్మం జిల్లాలో ఒక సీటు కూడా రాలా, నల్గొండలో ఏదో ఒకటి వచ్చినట్టుంది, అందుకే రాలే. ఎందుకంటే ఇటువంటి నాటకాలు ఆడుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారు, ఓట్లు వేసేస్తారు అనుకోవటం పిచ్చి భ్రమ. ఆ రోజున అంటే ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ఒకటే చెప్పాడు చాలా స్పష్టంగా, ఇది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆడుతున్న దొంగ నాటకం, ఎవడు నాగార్జున సాగర్ని ఎవడు అక్కడి నుంచి తీసుకెళ్ళలేడు, కదిలించలేరు, మీకెందుకు ఈ పిచ్చిగోల పట్టించుకోమాకండి అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. తెలంగాణ ప్రజలకు అర్థమైంది, రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఇక్కడ ఈ తుంగభద్ర డ్యామ్ విషయంలో కూడా అంతే. 2024లో అప్పుడు జూన్ జూలైలో వర్షాలు రాగానే గేట్ నెంబర్ 19 కొట్టుకుపోయింది. తుంగభద్ర డ్యాము గేట్ నెంబర్ 19 కొట్టుకుపోతే వెంటనే చంద్రబాబు నాయుడు ఒక నిపుణుడిని పిలిచాడు.
ఆ నిపుణుడిని దీన్ని ఆయన ఇటువంటి వాటిట్లో స్పెషలిస్ట్ అనమాట. అందుకని వాటర్ ఉండంగానే రన్నింగ్ అవుతుండగానే కొంత లెవెల్ వరకు తగ్గిన తర్వాత స్టాప్ లాస్ గేట్ పెట్టేశారు. అటువంటి గొప్ప పనిని ఆ రోజు చంద్రబాబు నాయుడు అంటే చొరవ తీసుకొని చేయాలి ఇటువంటివన్నీ కూడా. ఆ నిపుణుడి పేరు కన్నయ్య నాయుడు. ఆయన్ని తీసుకొచ్చి కర్ణాటక ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు. కొత్తగా కాదులే, 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక గవర్నమెంట్కి చెప్పాడు, నేను అది ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్తే కర్ణాటక గవర్నమెంట్ ఒప్పుకున్నది. ఒప్పుకున్న తర్వాత వెంటనే స్టాప్ లాస్ గేట్ పెట్టేశారు. దాంతో తుంగభద్ర వాటర్ సేవ్ అయింది. ఆ విషయాన్ని అంటే కర్ణాటక ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళు లేదు స్వాగతించింది, మీరు చెయ్యండి అని చేసి చూపించారు. ఇప్పుడు ఆ గేట్లన్నీ కూడా కంప్లీట్గా మార్చేయాలి అని చెప్పి ఒక ప్రపోజల్ వస్తే ఆ ప్రపోజల్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా ముందరకు వచ్చింది. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కలిసి 50-60 కోట్లు ఖర్చు పెట్టి ఆ క్రస్ట్ గేట్లన్నీ మార్చారు. ఇది జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఉండటం వల్ల అదేంటి అది తుంగభద్ర ప్రాజెక్టు మనకేం సంబంధం, వాళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళు నీళ్లు వదిలితే మేము వాడుకోవాలి అని కూర్చోవాలి. ఆ రోజున గేటు కొట్టుకుపోగానే ఇది నేను ఐ విల్ కంట్రిబ్యూట్ అని రావటం, కర్ణాటక ప్రభుత్వం యాక్సెప్ట్ చేయటం. సో తుంగభద్ర డ్యామ్లో వాటర్ని ఆపగలిగారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఈ తుంగభద్ర డ్యామ్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు కాపాడటం, అంటే డ్యాముని కాదు వాటర్ని, గేట్ లేకపోతే ఏముంది, వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా. సో వాటర్ మొత్తం వెళ్ళిపోయే వరకు కాకుండా వాటర్ని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం నేను చేస్తాను అంటే గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ ఒప్పుకోవటం, ఇదంతా జరిగిందనమాట. ఈ తుంగభద్ర జలాలతోటి మనం కూడా కడప, కర్నూలు, పార్ట్ ఆఫ్ అనంతపూర్ వరకు కూడా వాటర్ వాడుకుంటాం మనం. తెలంగాణకి ఏంటి అంటే ఈ గద్వాల ఈ ఏరియాల్లోకి ఆర్డిఎస్ వాటర్ వాడుకుంటారు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, దాని ద్వారా వాడుకుంటారు, వాటర్ వాడుకుంటారు. సో అంటే ఇటువంటి ఈ 3 రాష్ట్రాలకి కూడా తుంగభద్ర చాలా ఇంపార్టెంట్ నాది. అంటే సుహృద్భావ వాతావరణం ఏర్పరచుకోవటం అనేది మనం చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి. నేను అందుకోసం ఇంత ఎలాబొరేట్గా చెప్పింది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ 3 రాష్ట్రాలు కనుక అనుకుంటే చాలా చాలా వరకు నీటి వివాదాలు, సమస్యలు పరిష్కరించుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు నుంచి పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్ది మనం చూసాం. దాని మీద అది ప్రపోజల్ పెట్టంగానే వెంటనే తెలంగాణలో కేసీఆర్ గగ్గోలు పెట్టాడు, ఓ గోదావరి నీళ్ళన్నీ తీసిపోతున్నారని. అప్పుడు నారా లోకేష్ ఒక క్వశ్చన్ అడిగాడు, గోదావరి మీ రాష్ట్రం నుంచి ప్రవహించి మా రాష్ట్రానికి వస్తుందా, మా రాష్ట్రంలో ప్రవహించి మీ రాష్ట్రానికి వస్తుందా అని అడిగాడు. ఒకటే క్వశ్చన్. తెలంగాణ భూభాగాన్ని దాటుకొని ఆంధ్రాకి వచ్చిన తర్వాత మేమేం చేసుకుంటే మీకెందుకండి, మీకు ఎట్లా నష్టం ఎట్లా మీకు అని లోకేష్ అడిగే వరకు కూడా తెలంగాణ ప్రజలు కొంతవరకు ఒక ఇదిలో ఉన్నారు. ఈ కేసీఆర్ మళ్ళీ మాయమాటలు చేయడం మొదలుపెట్టేసరికి ఎప్పుడైతే మీకు గోదావరి వాటరు సముద్రంలో కలిసిపోతున్నది, ఆ కలిసిపోయేదాన్ని మేము వాడుకుంటున్నాం, మీరు ప్రాజెక్టులు కట్టుకుంటే ఎవడొద్దన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మేమేమన్నా అబ్జెక్షన్ చెప్పామా అని ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా లోకేష్ చెప్పిన తర్వాత మీకు ఒక చేంజ్ కనపడుతూ ఉన్నది. అంటే ఇప్పుడు నల్లమల పోలవరం టు నల్లమల సాగర్కి
లింకు అదొకటి మనకి జరగాల్సి ఉంది. దానికి తెలంగాణ అబ్జెక్షన్ చెప్పకుండా ఉండాలి. అట్లాగే కొంచెం మనకి కర్ణాటక నుంచి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా సెటిల్ చేసుకోవాలి. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే రాష్ట్రాలన్నీ కలిసి పనిచేసుకుంటాయి. అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిను, తెలంగాణలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఉంటే నువ్వు కొట్టినట్టు నటించు, నేను ఏడ్చినట్టు నటిస్తాను అని చెప్పుకునే బ్యాచ్ తయారైతే ఇంకా మనం నదులు అనుసంధానం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో అదే పరిష్కారం. మన నదులు అనుసంధానం చేసుకోవాలి అంటే ముఖ్యమంత్రులు విశాల హృదయంతో ఆలోచించుకోవాలి. అటువంటి ముఖ్యమంత్రులు కావాలి. ఈ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి వాటి ద్వారా మనం ఓట్లు పొందుదాం అన్న ముఖ్యమంత్రులు అవసరం లేదు. మనం అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ చెప్పాడని చెప్పి ప్రాజెక్టును ఆపేసిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అధికారం పోగానే ఇగో రాయలసీమ లిఫ్ట్ని చంద్రబాబు నాయుడు ఆపాడని అబద్ధం చేయడం మొదలుపెట్టాడు. తెలంగాణలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పాడు, కేసీఆర్ చెప్తేనే జగన్ ఆపాడని చెప్పేశాడు. అంటే చెప్తున్నా, మనకి ఈ కుచ్చిత బుద్ధితోటి మాట్లాడుకుంటూ ఈ ముఖ్యమంత్రులు ఎవడి స్వార్థం వాడు చూసుకుంటే నదుల అనుసంధానం అనే బృహత్ ప్రాజెక్టుని ముందరికి ఎట్లా తీసుకెళ్తాం? అందుకనే ఈ కుత్సిత మనస్తత్వం ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులుగా లేని ఈ టైము ఇది సువర్ణ అవకాశం. అందుకనే నదుల అనుసంధానానికి కూడా శ్రీకారం చుట్టాలి. సో కనకదుర్గ గారు, వాస్తవానికి తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచిన తర్వాతే రచ్చ గెలవాలని. వాస్తవానికి దీని గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడే అర్హత లేదని వాళ్ళకు కూడా తెలిసేమో తెలియదు, కానీ వాళ్ళైతే దీని మీద ఎటువంటి రియాక్షన్స్ లేదు. అయితే వాస్తవానికి అప్పటికి గతంలో ఉన్న అంబటి రాంబాబు గారికే వాస్తవానికి పోలవరం గురించి నాకు అర్థం కాలేదంటే ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు, చంద్రబాబు నాయుడు గారికి అసలు అర్థం కాదు. సో పోలవరం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు తుంగభద్ర, దానికి ముగ్గురు ఎందుకు ముఖ్యమంత్రులు వచ్చారు, ఏమవుతుంది అనేది కూడా అర్థం కాక వదిలేసేయడం తెలియదు. కానీ మొత్తానికి అప్పట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వాటికి కూడా పోలవరం కానీ లేదంటే మనకు మిగతా ఏదైతే వెలిగొండ ప్రాజెక్ట్ కానీ ఇవేమీ కూడా కట్టకుండా ఆపేశారు. సో వాళ్ళకి నిజంగా మాట్లాడే నైతిక హక్కు ఉందా అంటే ఏం చెప్తారు? అసలు ఏ రకంగా ఉందో మీరు చెప్పండి. నాకు ముందు అసలు సబ్జెక్ట్ తెలీదు. ఇవాళ ముగ్గురు ఎందుకు వెళ్ళారు అని బుర్ర బద్దలు కొట్టుకుంటారు తప్ప ఇందులో కూడా ఏదో కుట్రకోణం అనే ఆలోచిస్తారు. రేపు దీని మీద ఏమైనా రియాక్షన్ వస్తుందేమో నాకు తెలియదు. అంటే అక్కడ కూడా మళ్ళీ ఇంకొకటి ఉంది, అక్కడ ఎన్డీఏకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ముఖ్యమంత్రి అయితే ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. ఏంటి మేము పొత్తు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళని పెట్టేసుకున్నారు, ఇట్లా కూడా అన్ని రకాలుగా. అందులో ఇవాళ డికే శివకుమార్ అన్నారు కదా, అసలు ఇవాళ ఎంత అద్భుతంగా ఉందండి. ముగ్గురు ముఖ్యమంత్రులు త్రివేణి సంగమం లాగా తుంగభద్రకి కలిసి వాళ్ళు 33 గేట్లు పెట్టడానికి వచ్చి ఇవాళ అసలు ఇది ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇప్పుడు నదీ జలాల అనుసంధానం గురించి ఆలోచించాలి. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా భవిష్యత్తులో వచ్చేవన్నీ నీటి యుద్ధాలే, నీటి కోసమే కొట్టుకుంటాం మనం. ఆ కొట్టుకోకుండా ఇవాళ దక్షిణాదికి సంబంధించి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పనిచేశారంటే ఇది చాలా అద్భుతమైన రోజండి. ఇవాళ వీళ్ళు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. అంటే ఎక్కడ కొట్టుకోకుండా, ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా గోదావరి వేస్ట్ జలాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించేటప్పుడు ఎవరు కూడా అడ్డు చెప్పకూడదు వేరే రాష్ట్రాల వాళ్ళు. అలాగే వాళ్ళు ఏం చేసినాం, ఇప్పుడు ఆల్మట్టి విషయంలో మన ఏమైనా మాట్లాడామండి? మాట్లాడితే అయిందా? గతంలో అవలే కదా. వాళ్ళు ఎత్తు పెంచినప్పుడు ఎంత చెప్పినా ఎవరు వినలేదు. కర్ణాటక వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగింది. సో భవిష్యత్తులో అలాగా ఒక రాష్ట్రం వల్ల ఇంకో రాష్ట్రం నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఇవన్నీ ఎక్కడ అర్థమవుతాయి వైసీపీకి? ఇందాక వారు చెప్పినట్టుగా ఏదో నేను కొట్టినట్టు నటిస్తాను, నువ్వు ఏడ్చినట్టు నటించన్నట్టుగా అసలు నాగార్జున సాగర్ ఏంటి, గొడవ ఏంటి, అసలు ఎందుకు అది నేను లాక్కెళ్ళిపోయానంటే ఆయన భగీరథుడా, నీరు పట్టుకెళ్ళిపోతాడా, అసలు ఏం మాట్లాడాడు? అది ప్రజలకు అర్థమైంది కాబట్టి సర్లే మనకి ఇంకా కేసీఆర్ అవసరం లేదు అనుకున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు కనుక ఈ నీటికి సంబంధించి ఇలా కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో పనిచేస్తే కనుక అయితే
ఖచ్చితంగా మళ్ళా 3 రాష్ట్రాలకు సంబంధించి ఇదే ముఖ్యమంత్రి కొనసాగే అవకాశం ఉందండి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఎవరు డీకే శివకుమార్ చెప్పినట్టుగా మేము చరిత్ర చదవం, మేము చరిత్ర రాయం, చరిత్ర సృష్టిస్తామన్నాడు ఆయన. అదే సృష్టించడం అంటే నదుల అనుసంధానమే సృష్టించాలి. నదుల కోసం 3 రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి. ఇవాళ తుంగభద్ర ఉందంటే 9.26 ఎకరాలకి నీళ్లు కర్ణాటకకి వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 6 చిల్లర ఇవాళ వీళ్ళు వాడుకుంటారు. 87,000 ఎకరాలకి తెలంగాణ వాడుకుంటోంది, ఎక్కువ కర్ణాటక వాడుకుంటోంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆ గేట్ నేను చేయిస్తాను అని అనడం ఆ రోజు. అంటే మనం ఇక్కడ మన సొంత లాభం కొంత మానుకు అన్నట్టుగా గురజాడ మాటలను ఆయన అప్లై చేశారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే అది. ఇవాళ నేను రూపాయి పెట్టినందువల్ల వచ్చి నష్టమేం లేదు. ఈ రూపాయి రేపు 100 మందికి నీళ్లు ఇస్తుంది. అర్థమైందా మీకు? వాళ్ళెవరో పెట్టాలని మనం కూర్చోకూడదు, అవసరమైనప్పుడు మనం దూకాలి. అది ఆయన చేసిన పని. సో ఇవాళ 33 గేట్లు 51 కోట్లతోటి కట్టించారంటే ఇది విదిన్ నో టైం 6 months కాలంలో ఒక కాల పరిమితి పెట్టుకుని అసలు ఇవాళ అన్ని రకాలుగా సువర్ణాధ్యాయమేనండి ఇది. సో మనం భవిష్యత్తులో నీటి కష్టాలు రాకూడదు, నీటి గొడవలు రాకూడదు అంటే వీళ్ళ ముగ్గురు ఇదే స్ఫూర్తితో ముందుకు కొనసాగాలి. ఖచ్చితంగా దీని మీద వైసీపీ ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్ళ అవగాహన రాహిత్యంతో ఏదైనా మాట్లాడతారు, మనం పట్టించుకోకర్లేదు. అంబటి రాంబాబు యాక్సిడెంటల్లీ ఆయన ఒక మంత్రి అయ్యాడు అంతే, ఆయనకేం తెలియదు పాపం చెప్పాలంటే. సో అలాంటి తెలియని వైసీపీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకుండా తెలుసున్న ఈ మేధావుల గురించి మనం మాట్లాడుకుందామండి. ఇవాళ తుంగభద్రకి సంబంధించి చాలా అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. దీని గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి మనం చూసుకుంటే ఒక్కొక్కసారి ఎందుకో కేసీఆర్ గారు ట్రాప్లో ఏమైనా రేవంత్ రెడ్డి గారు పడుతున్నారన్నటువంటి కొంత అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే బనక చెర్లకు సంబంధించి కూడా గతంలో కొన్నిసార్లు ఆయన ఎందుకో ఒక అడ్డుకట్ట వేశారు. సో ఇలాంటివి జరగకుండా ఈ రోజుతో అవన్నీ కూడా పూర్తిగా తెగదెంపులు అయిపోయినట్టుగా భావించవచ్చు అంటారా? కాదు, అట్లా మనం ఒక అంచనాకి రావడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి ఏమి కేసీఆర్ ట్రాప్లో ఎప్పుడు పడాలి? కుదిరే పని కాదు. అక్కడ ఏంటి అంటే గోదావరి బనకచెర్ల లింకు దానికి సంబంధించి దానికి కొంత క్లారిటీ లేకపోవటం వల్ల ఆ ప్రాజెక్టుని కొంచెం వాయిదా వేశారు. కొంచెం తగ్గించి నల్లమల సాగర్ వరకు తీసుకెళ్దామని ఒక ప్లాన్ వేశారు, ఆల్టర్నేటివ్ ప్లాన్ తయారు చేశారు. దానికి ఏంటి అంటే పోలవరం బనకచెర్ల లింక్ చేయాలంటే 88,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 88,000 కోట్లు అంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేసరికి 130,000 కోట్లు 150,000 కోట్లు అవుతుంది. అందుకని అది ఎకనామికల్లీ ఫీజిబుల్ కాదు, మనం చెయ్యలేము, అంత చేయటం సాధ్యం కాకపోవచ్చు అన్న ఉద్దేశంలో పోలవరం నల్లమల సాగర్ లింకు అదొకటి పెట్టారు. 44,000 45,000 కోట్లతోటి ఇది అయిపోతుంది అన్నమాట. దానికి రేవంత్ రెడ్డి వైపు నుంచి వచ్చింది ఏంటి అంటే వాళ్ళు గోదావరి నదీ జలాల మీద వాళ్ళు హక్కుని కోరుకుంటూ ఉన్నారు. దానికోసం అని చెప్పి రేవంత్ రెడ్డి ఆ విధంగా చెప్పాడు తప్ప కేసీఆర్ ట్రాప్లో పడటం కాదు. కేసీఆర్ ట్రాప్లో పడే అంత చిన్న మనిషి కాదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ లాంటి వాళ్ళని ట్రాప్లోకి లాగుతాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గోదావరి నదిలో వాటరు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి, చాలా ఎక్కువ భాగం. వాటిని మనం ఆపుకోవాలి. వీలైతే తెలంగాణ కొంత ఇంకా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, కాళేశ్వరం ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కుంగిపోయి అది ఇదైపోయింది. కానీ మామూలుగా కేసీఆర్ కనుక కకృతి పడకుండా సిస్టమేటిక్గా కాళేశ్వరాన్ని కట్టినట్టయితే చాలా వాటర్ని మనం వాడుకునేవాళ్ళం. గోదావరి సముద్రంలో కలిసిపోయే వాటర్ని వాడుకునేవాళ్ళం, అందులో ఎవరు కాదంటానికి ఏమీ లేదు. కేసీఆర్ కకృతి పడి రిజర్వాయర్లు 2-3 రిజర్వాయర్లు పోయేలాగా చేసుకున్నాడు కాబట్టి తెలంగాణ కథ మళ్ళీ మొదటికి వచ్చింది.
1,00,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏమైంది కాళేశ్వరం ప్రాజెక్టు? అట్లా అంటే కేసీఆర్ తన మెదడులోని కణం కణం ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే అది మనకి రాకుండా పోయింది. దానికి ఎవడు బాధ్యుడు? కేసీఆర్ బాధ్యతలు. అది అందుకని ఇక్కడ గోదావరి జలాలు మనం వాడుకోవాలి, కృష్ణా జలాలు వాడుకోవాలి. ఇవన్నీ కూడా ఈ 2 నదుల్ని కూడా అనుసంధానం చేసుకోవాలి. అది చేయటానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు ఒక బ్యూటిఫుల్ ప్రపోజల్ పెట్టాడు. ముందు ఈ నదుల అనుసంధానం అనే ప్రక్రియని స్టేట్ వైడ్గా చేసుకుందాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరిని లింక్ చేసుకోవటం అది చేశాడు ఆయన, చేసి చూపించాడు. హీ డెమాన్స్ట్రేటెడ్ దాన్ని పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి లింక్ చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. విత్ ఇన్ ది స్టేట్ మనం లింక్ చేసుకుందాము, తర్వాత ఇంటర్ స్టేట్ లింకేజ్కి వెళ్దాము అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ప్రపోజలు, ఒక సొల్యూషన్ అన్నమాట. అంటే నదుల అనుసంధానం ఎప్పుడో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చెబితే ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందరికి పడలేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రపోజల్, ముందు మనం ఎవరి రాష్ట్రంలో వాళ్ళం నదుల్ని అనుసంధానం చేసుకుందాం, తర్వాత రాష్ట్రాల మధ్య అనుసంధానం చేద్దాం అనే ఒక బ్యూటిఫుల్ ప్రపోజల్ని చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేశాడు. ఆయన చెప్పిన ఇంకొక దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటి అంటే కెన్ బెట్వా ప్రాజెక్ట్ అన్నమాట. ఈ కెన్ బెట్వా ఈ 2 నదులు కూడా 2 మధ్యప్రదేశ్లోనే పుడతాయి, ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తాయి. అంటే యమునా నదికి ఈ 2 ట్రిబ్యూటరీస్, ఉపనదులు. కాకపోతే ఏంటి అంటే కెన్ నదిలో వాటర్ ఎక్కువ ఉంటుంది, బెట్వాలో వాటర్ ఉండదు. సో కెన్ బెట్వా ఈ 2 కలిపితే అక్కడ బుందేల్ఖండ్ రీజియన్ అని ఉంటుంది. ఆ బుందేల్ఖండ్ రీజియన్ మోస్ట్ బ్యాక్వర్డ్ రీజియన్ ఇన్ ద కంట్రీ. మొత్తం తీవ్ర దుర్భిక్ష ప్రాంతం. ఆ బుందేల్ఖండ్ రీజియన్ని కొంచెం బతికించుకోవాలి అంటే ఈ 2 కలపాలి. దీన్ని ఇంతకాలం పాటు మొత్తం దేశంలో కుదరలా, సాధ్యం కాల. అక్కడ ఒక పార్టీ ఉంది, ఇక్కడ ఒక పార్టీ ఉంది, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్. రాజకీయంగా ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అటువంటిది లేదు మనం రాజకీయాలకు అతీతంగా ఇది చెయ్యాలి అని చెప్పి నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టుని కెన్ బెట్వా లింక్ ప్రాజెక్టుని టేకప్ చేసి 80% కేంద్రం పెట్టుకుంటూ ఉన్నది. 80% నిధులు, 20% నిధులు 10% ఉత్తరప్రదేశ్, 10% మధ్యప్రదేశ్ పెట్టుకుంటున్నాయి. దిస్ ఈజ్ ది ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. ఈ 2 నదుల్ని కలుపుతారు కెన్ బెట్వా ప్రాజెక్ట్. ఇది బుందేల్ఖండ్ రీజియన్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది ఇది కంప్లీట్ అయిపోతే. ఎక్కువ లాభపడేది మధ్యప్రదేశ్ అయినా కానీ ఉత్తరప్రదేశ్ సహకరించింది. ఈ యమునా నదికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ కావటం వల్ల మీకు మొత్తం డ్రింకింగ్ వాటరు ప్లస్ ఇరిగేషన్ వాటర్ ఇవన్నీ కూడా ఈ కెన్ బెట్వా నదుల నుంచి వస్తూ ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవటం ద్వారా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని దాదాపుగా ఒక 7-8 జిల్లాలు కూడా లాభపడతాయి. అందుకని 2 రాష్ట్రాలు అంగీకరించినాయి. కేంద్రం ముందరకు వచ్చి ఫస్ట్ రివర్ లింకేజ్ ప్రాజెక్టుని టేకప్ చేసింది 80% నిధులతోటి, 80% కేంద్రం ఇచ్చేలాగా. ఈ కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టు సక్సెస్ అయిన తర్వాత అటువంటి ప్రాజెక్టులు ఇంకా టేకప్ చేయాలి. అల్టిమేట్గా చేయాల్సింది ఏంటంటే గంగా కావేరీ లింక్. గంగా నదిని కావేరీ నదితో లింక్ చేయటం అనేది అది రియల్గా మనం నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అన్నమాట. నదులు మొత్తాన్ని అనుసంధానం చేయటం. సో గంగా కావేరీ లింక్కి అప్పుడే చాలా తమిళనాడు గొడవ చేసింది, కర్ణాటక గొడవ, రకరకాల సమస్యలు మామూలుగా ఉండవు కదా. సో ఈ కెన్ బెట్వా ప్రాజెక్టు 2030లో కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత అయినా కొంచెం వీళ్ళకి ఈ స్వార్థపూరితంగా ఆలోచించే రాజకీయ నాయకులు ఏమన్నా మార్పు వచ్చి ఒక
అండర్స్టాండింగ్కి రాగలిగితే నదుల అనుసంధానం అనే ప్రక్రియ జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోతే దేశ స్వరూప స్వభావాలు మొత్తం మారిపోతాయి. దుర్భిక్షం నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాయి అన్ని దేశంలోని అన్ని ప్రాంతాలు. అది ఆనాడు వాజ్పేయి ప్రపోజ్ చేస్తే ఆ రోజే చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఆయన మొత్తం అప్పట్లో కీ రోల్ పోషించేవాడు నేషనల్ రాజకీయాల్లో. అప్పుడే చంద్రబాబు నాయుడు చెప్పాడు, వీ హ్యావ్ టు ఫాలో దిస్. వాజ్పేయి చెప్పిన దాన్ని ఫాలో కావటం తప్ప భారతదేశానికి శరణ్యం లేదు అని ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు అదే చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందరికి వేసి రాష్ట్రాల మధ్యలో రాష్ట్రం లోపల నదుల్ని కలుపుకుందాం ఫస్ట్, తర్వాత అంతర్రాష్ట్రాల నదీ జలాల విషయాలని పరిష్కరించుకుందాం అనే ఒక అద్భుతమైన ప్లాన్ని చంద్రబాబు నాయుడు ముందరికి తీసుకురావటం. సో అందుకని ఈ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాంటి స్వార్థపర శక్తుల్ని భారతదేశం వదిలించుకుంటే గంగా కావేరీ లింక్ కూడా సాధ్యమవుతుంది. అందుకని మనం ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఈ స్వార్థంగా ఆలోచించి ఈ వాటర్ డిస్ప్యూట్స్ని ఎక్కువ చేసి వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూసే కేసీఆర్ లాంటి వాళ్ళని, ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని అసలు ఇంకా భవిష్యత్తులో ఇటువంటి ముఖ్యమంత్రులు ఉండకుండా దేశం మొత్తం కూడా, దేశంలో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు, కొంచెం నార్త్ సైడ్ కొంచెం తక్కువ. ఇటువంటి వాళ్ళు లేకుండా ఉంటే సుహృద్భావ వాతావరణంలో ముఖ్యమంత్రులు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పనిచేస్తే నదుల అనుసంధానం అనే కళ సాకారం అవుతుంది. సో కనకదుర్గ గారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు, వీరిద్దరికి సంబంధించి మనం చూసాం. అటు కాళేశ్వరం అని చెప్పేసి దాదాపు ఎలాగ కొల్లగొట్టాడు, దాదాపు 1,00,000 కోట్లు అని చెప్పి సొంత కూతురే చెప్తూ వస్తుంది. కానీ ఇక్కడ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఎంత దోచేశాడని వాస్తవంలో చూసుకుంటే వెలిగొండ ప్రాజెక్ట్ ఇంకా అది పూర్తిగా కంప్లీట్ కాకముందే దేశానికి జాతీయం చేసేసాడు. సో వాస్తవానికి ఇంకా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి పనులు ఉన్నాయి. సో ఇలాగా, కానీ మిగతా అన్నీ కూడా డబ్బులు ఎక్కడ పోయాయంటే తెలీదు. సో వీళ్ళు నిజంగా రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు కట్టారా లేదా ఇంట్లోకి దోచి పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? మీరు లాస్ట్లో చెప్పింది దోచి పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అసలు జాతికి ఎట్లా అంకితం చేస్తాడండి కంప్లీట్ చేయకుండా? పైగా ఆ రోజు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా కేసీఆర్ చెప్తే ఆపిచ్చింది అతను, నింద తీసుకొచ్చి ఎవరి మీద వేశాడు? చంద్రబాబు నాయుడు గారి మీద వేశాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని, రాయలసీమలో ప్రాజెక్ట్స్ అన్ని ఆపేసింది అని చెప్తే లక్కీగా హరీష్ రావే చెప్పడంతో అందరికీ అర్థమైంది కదా. అంటే టీఆర్ఎస్లో ఉన్న వ్యక్తే, ఈవెన్ జలశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తే చెప్పడంతో అది అందరికీ అర్థమైంది. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కేసీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాకూడదంటే మీరు ఫస్ట్ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది, ఇదిగో ఇవి కలవడం వల్ల, ఈ నదులు కలవడం వల్ల వచ్చిన నష్టం లేదు, ఈ నదుల కలయిక వల్ల, ఈ అనుసంధానం వల్ల మనందరికీ కూడా ఈవెన్ కుగ్రామం, మారుమూల కుగ్రామానికి కూడా నీరు వస్తుంది, మనకి జీవితాలు సఫలమవుతాయి, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, మనకి పంటలు విస్తారంగా పండుతాయి, మనకు కరువు ఉండదు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వీళ్ళు చెప్పినవన్నీ వినిపించి దానికి భిన్నంగా వీళ్ళు చెప్పి మీరు పొరపాటున కూడా ఓటు వేయకండి, మీరు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయాలి, లేదు మీరు రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి అనే దాని మీద ఒక క్లారిటీగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు కనుక గమనిస్తే అసలు రామారావు గారి కాలం నుంచి, ఎన్టీ రామారావు గారి కాలం నుంచి తీసుకుంటే ఆయన చేసిన చాలా మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళాల. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు చేసిన చాలా మంచి పనులు చెప్పుకోలేదు. ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే ప్రజల్లోకి వీళ్ళు ఏం చేశారు, తెలంగాణకి, తెలుగుదేశానికి సంబంధించిన, లేదు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలంగాణకి ఏం చేశారు మారుమూల గ్రామం నుంచి అనేది తెలియకపోవటం వల్ల వీళ్ళు ఓడిపోవటం జరిగింది. కాబట్టి ఇంకా మీదట అలాంటివి జరగకూడదు. మీరు ఇంత చేసినా ఇంత చెప్పాలి, అంటే ప్రచారం భారీగా ఉండాలి.
తప్పదండి. ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళ కుతంత్రాలకు మనం అడ్డుకట్ట వేయాలంటే ముఖ్యంగా నీరు అనేది మనకి చాలా అవసరం. నీరు లేకపోతే మనం బతకలేం. కాబట్టి ఈ నీటి విషయంలో, నీటి వివాదాల విషయంలో ఇవన్నీ పక్కకు పెట్టి ఇవాళ ముగ్గురు ముఖ్యమంత్రులు కలిశారు కాబట్టి ఇప్పుడు దక్షిణాదిని ఒక తాటి మీదకి తీసుకురావాలి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కలిసికట్టుగా పనిచేయాలి. నీటి విషయంలో మనం జల వివాదాలకు కాదు వెళ్ళాల్సింది, జలాన్ని ఎలా అనుసంధానం చేసుకోవాలన్న దాని మీద వీళ్ళు కలిసికట్టుగా ముందుకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా దక్షిణాది టాప్లో ఉంటుందండి. పంటల్లో కాదు, అన్ని విషయాల్లో కూడా అని నా ఉద్దేశం. ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు తెలుగంగ ప్రాజెక్టు తీసుకొచ్చి తెలుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి తాగునీరు ఇద్దాము అని చెప్పి ఆయన ప్రపోజల్ తీసుకున్నారు. అందరూ అడిగారు. కర్ణాటక, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అందరూ ఒప్పుకున్నారు. తలా కొంత ఇద్దాం, 5 టీఎంసీలు ఇచ్చి మనం కృష్ణా నదిని అక్కడికి చెన్నైకి ఇద్దాం తాగటానికి అని ప్రపోజల్ పెడితే, ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడంటే, ఎన్టీ రామారావు సినిమా యాక్టర్గా చెన్నైలో చాలా కాలం ఉన్నాడు కాబట్టి ఆ చెన్నై రుణం తీర్చుకోవటానికి మన నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారని ప్రచారం చేశాడు. తెలుగంగ ప్రాజెక్టు మొత్తం రాయలసీమని మనం తడుపుకుంటూ మనం తీసుకెళ్ళి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి అని ప్రపోజల్ పెట్టుకుంటే, దాని మీద తెలుగంగ ప్రాజెక్టుని డిజైన్ చేసుకుంటే, దాన్ని ఎన్టీ రామారావు సినిమా యాక్టర్ కాబట్టి చెన్నైలో ఉండొచ్చాడు కాబట్టి చెన్నై రుణం తీర్చుకోవటానికి మన నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాడని ప్రచారం చేసిన బ్యాచ్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఈ రోజున ఆ రోజు ఎన్టీ రామారావు ప్రారంభించిన తెలుగంగ కానీ, అందరినీవా సుజల స్రవంతి కానీ, గాలేరు నగరి సుజల స్రవంతి కానీ ఈ రోజున రాయలసీమను ఆదుకుంటున్నవి ఈ ప్రాజెక్టులైనా వేరే ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంత కుత్సిత ఆ రోజున రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంత శత విధాల ప్రయత్నాలు చేశారు. ఎన్టీ రామారావు ఆయన మీద ప్రజలకి నమ్మకం ఉంది కాబట్టి, ఆయన కూడా తాను చేసేది మంచి పని అని నమ్మాడు కాబట్టి ఆ రోజున తెలుగంగ తీసుకొచ్చి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా వచ్చి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక ఒప్పందానికి వచ్చి, ఒక అండర్స్టాండింగ్కి వచ్చి దాన్ని తెలుగంగని ముందరికి తీసుకెళ్ళారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి దాన్ని తీసుకెళ్తూ ఉంటే వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఈ రోజునే కాదు ఆ రోజు నుంచి ఉన్నారు. ఇవన్నీ చరిత్ర మన దగ్గర మన కళ్ళ ముందరే ఉంది కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో అయినా సరే మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇటువంటి దుష్ట శక్తుల్ని అధికార పీఠానికి దూరంగా ఉంచాలి. అంటే వెనక్కి రాగే వాళ్ళలో అప్పటి వాళ్ళు కూడా ఇదే కుటుంబానికి సంబంధించిన సేమ్ ఇదే బ్యాచ్ కాదు, అది చెట్టు ఇది విత్తును.